వెల్కమ్ బ్యాక్ టు శివన్ సాయి అకాడమీ. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు అడిగితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి నాలెడ్జ్ పొందండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సి లాస్ట్ వీడియో ఇన్ ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. నౌ fourth one. If the length and breadth of a rectangular garden are 27 by 2 meters and 15 by 2 meters respectively, then find the area of the garden. Okay, so rectangular garden సంబంధించి they mentioned length and breadth. See, first one 27 by 2 meters is length, 15 by 2 meters is breadth. First of all, rectangle అంటే మనకు ఐడియా ఉంటుంది. See, listen. Rectangle means, see, opposite sides are equal. Next, see, length, breadth. Opposite sides are equal. Length, breadth. Area means occupied space. This complete occupied space అన్నమాట. See, listen. Suppose ఇక్కడ అబ్జర్వ్ చేయండి క్లియర్గా. 1 2 3 4 మెంబర్స్ ఈచ్ రో. 1 2 3 4 1 2 3 4 టోటల్ 3 రోస్. టోటల్ రోస్ 3. చూడండి 1 2 3 కాలంలో తీసుకోండి. 1 2 3 4 కాలమ్స్ కవర్. సి లెంత్ 4, బ్రెడ్త్ 3. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. సి ఇక్కడంతా ఆక్యుపైడ్ స్పేస్ చూడండి, ఎంతమంది అంతా దీంట్లో ఆక్యుపైడ్ చేసినారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 మెంబర్స్ ఆ స్పేస్ ఆక్యుపై చేసినారు. సి ఆ ఆక్యుపై చేసిందని ఈచ్ అండ్ ఎవరి ఇట్లా కౌంట్ చేయకోకుండా సింపుల్గా ఎలా చేస్తామంటే, సి బ్రెడ్ సైడ్ చూడండి 1 2 3 మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 2 3 4 ఓన్లీ చూడండి 3 4 3 into 4 12 సరిపోయింది. డైరెక్ట్ రోస్, సి రోస్ 3 కాలమ్స్ 4 3 4 12 డైరెక్ట్ ఆన్సర్. సి అదే టైప్ సంబంధించే మనకి ఇక్కడ నౌ సొల్యూషన్. సి ఫార్ములాస్ చూడండి. రెక్టాంగులర్, సి ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ is equal to L into B. Area of a rectangle L into B. Next, perimeter of a rectangle is equal to, see, 2 into L plus B. 2 into L plus B. ఈ ఫార్ములాస్ మనకు బాగా ఐడియా ఉండాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ L into B. Perimeter of rectangle 2 into L plus B. See, solution. First, given, see, they given first length of a rectangle is equal to, see, 27 by 2 meters. Next, again breadth of a rectangle. See, it is length L, this is B, breadth is 15 by 2 meters. Now we will find out Jella area of rectangular garden. See, now area of rectangular garden. See, A is equal to, what is formula? Area of rectangle formula L into B. Direct rectangle mention చేయకుండా rectangular garden. So area of rectangular garden means ఇక్కడ మనం find out L into B. See, L is 27 by 2 into breadth 15 by 2. Okay, 15 by 2. See, అంటే యూనిట్స్ చూడండి, ఇక్కడ మీటర్ జస్ట్ గుర్తుంచుకోండి.
సి క్యాన్సిలింగ్ ఛాన్స్ చెక్ చేయండి. ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ టు మేక్ క్యాన్సిలైజేషన్? 27, 15. సో 2 డినామినేటర్ ఇస్ 2 టేబుల్లో 27 నో వే. సి అఫ్ కోర్స్ 15 ఇక్కడ ఎంత, సో క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. సో దానికోసం ఏం చేస్తామంటే డైరెక్ట్ న్యూమరేటర్ టు న్యూమరేటర్ మల్టిప్లికేషన్, డినామినేటర్ టు డినామినేటర్ మల్టిప్లికేషన్. న్యూమరేటర్ టు న్యూమరేటర్ 27 into 15 by 2 to the 4. 27 into 15 by 2 to the 4. Okay. See, అంటే 2 to the 4 ఓన్లీ హారం నెంబర్. సి 2 into 2 హారం, లవము 27 into 15. నెక్స్ట్ మల్టిప్లికేషన్. సి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేసినాం, సైడ్కి వేసుకొని రాయకుండా ట్రై చేయండి అని. సో ఇక్కడ చూడండి 15 7 జా 105. 15 7 జా 105. 105 మీన్స్ సి లాస్ట్లో ఉండే 5 ఒక్కటే. ఓకే, 105 రిమైనింగ్ 10 అట్లా హోల్డ్లో పెట్టేసి. నెక్స్ట్ 15 2 జా 30. 30 ప్లస్ 10 40. సి 405 by 4. 405 by 4. చూడండి సి కన్ఫర్మేషన్ 15. ఓకే, 15 7 జా 105. 15 2 జా 30. 10 40. 405. అంటే ఇన్విజిబుల్, కనబడుకోకున్నట్లు చేయాలి, అబ్స్ట్రాక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సి 405 by 4. ఇది రైట్ ఆన్సరా? రైట్ ఆన్సరే, బట్ ఎప్పుడు ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ తెలుసా? మీటర్ స్క్వేర్ యూనిట్స్ రాసిన తర్వాతే ఇట్ ఈస్ ఆన్సర్. బికాజ్ ఆఫ్ సి మీటర్, మీటర్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. సి పెరిమీటర్ మోడల్లో ఓన్లీ జస్ట్ సెంటీమీటర్ ఉంటే ఆన్సర్లో సెంటీమీటర్ మాత్రమే మెన్షన్ చేసాం. బట్ ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఓకే రైట్. నెక్స్ట్ 405 by 4 మీటర్ స్క్వేర్. ఇన్ కేస్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో మెన్షన్ చేయాలంటే సి చూసా చూడండి 405 by 4. ఓకే డైరెక్ట్. సి ప్రీవియస్ వీడియోలో బై డివిజన్ చేసినాం, ఇక్కడ డైరెక్ట్ చేసినట్టు క్యాన్సిలైజేషన్. 4 1 జా 4. ఓకే, 4 1 జా 4. నెక్స్ట్ రిమైనింగ్ 0 అలానే. అండ్ నెక్స్ట్ 5 4 1 జా 4. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1. ఆ రిమైనింగ్ 1 అక్కడ పెట్టేసి. ఓకే, ఏ నెంబర్తో మల్టిప్లై చేసినాం ఇక్కడ? సి 101 by 4. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 4 1 జా 4. 4 1 జా 4. ఓకే, నెక్స్ట్ 0. సి 5. 4 1 జా 4. రిమైనింగ్ ఎంత? 1. ఆ 1 వచ్చేసి అక్కడే న్యూమరేటర్ ప్లేస్లో పెట్టేసి. ఈ టోటల్ ఈ క్యాన్సిలైజేషన్ పార్ట్ అంతా సైడ్కి రాసేసి హోల్ నెంబర్ పార్ట్. నెక్స్ట్ బై 4 అట్లా రాసాయి. 101 1 by 4 కలిసి 4 104 1 జా 404 ప్లస్ 1 405. ఓకే రైట్. 101 1 by 4 మీటర్ స్క్వేర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ మోడల్, ఫిఫ్త్ ప్రాబ్లమ్. సి గోపాల్ బాట్ 3.5 kg of potatoes in the market. If he paid 84 rupees, then find the cost of 1 kg of potatoes. See, question బాగా అబ్జర్వ్ చేసినారా? గోపాల్ వచ్చేసి 3.5 kgs of potatoes in the market. మార్కెట్లో తీసుకుని మెన్షన్ చేసినారు అంటే సి ఓకే. ఇఫ్ యూ పే 84 rupees, కామన్గా మనం థింక్ చేద్దాం జనరల్గా. సపోజ్ మనమే మార్కెట్కి వెళ్ళాం అనుకో. మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక 3 kgs ఆనియన్స్ తీసుకున్నాం అనుకో. 3 kgs ఆనియన్స్, 3 kgs ఆనియన్స్ తీసుకునేసే వాళ్ళకి 120 rupees పే చేసాం. ఓకే, 3 kgs ఆనియన్స్ తీసుకునేసి అమౌంట్ ఎంత పే చేసినాం? 120 rupees పే చేసినాం. పే చేసిన తర్వాత సి మీరు థింక్ చేస్తే అవును 3 kgs కలిపి వీ పేడ్ 120 rupees. దెన్ కాస్ట్ ఆఫ్ 1 kg, 1 kg మనకి ఎంత పడినట్టు? అప్పుడు ఎట్లా థింక్ చేస్తారు? సి టోటల్ అమౌంట్ 120 rupees, నంబర్ ఆఫ్ కేజెస్ 3 kgs, టోటల్ అమౌంట్ బై 3. టోటల్ అమౌంట్ బై నంబర్ ఆఫ్ కేజెస్ చూడండి. 3 1 జా 3 4 జా 3 4 జా 12 0 40. అంటే ఈచ్ కేజీ 40 rupees. జనరల్గా ఇది ఈజీ క్యాజువల్ ప్రాబ్లమ్స్, యాక్చువల్గా జనరల్ వెరీ జనరల్ ప్రాబ్లమ్స్. జస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాత టోటల్ అమౌంట్ బై నంబర్ ఆఫ్ కేజెస్, ఎన్ని కేజెస్ తీసుకున్నాడో బై ఆ కేజెస్ చేసినాం అనుకోండి, వీ గెట్ ఆన్సర్. ఈచ్ కేజీ ఆన్సర్ అని చూడండి. ప్రీవియస్ 3 ప్రాబ్లమ్స్ అండర్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్. ఎలా అంటే సి ఈచ్ స్టూడెంట్ లేదా ఈచ్ మెంబర్ మెన్షన్ చేసి టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సి ఆన్ దిస్ సిచ్యువేషన్
గివెన్ వాట్ ఏం చేస్తాం, మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి, ఫస్ట్కే టోటల్ పే చేస్తున్నాడు, టోటల్ అమౌంట్ పే చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం టోటల్ కూడా మెన్షన్ చేసేసి జస్ట్ మనకే ఉన్నాడు ఈచ్, అంటే ఇక్కడ సింగిల్ కేజీ కావచ్చు, ఈచ్ కేజీ లేదా ఈచ్ మెంబర్, ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, డివిజన్ చేస్తాం. అండర్ డివిజన్ చేయండి. Now given given cost of 3.5 kgs of potatoes, cost of 3.5 kg of potatoes is equal to in the 84 rupees. Cost of 3.5 kgs of potatoes 84 rupees. Next step, then find cost of 1 kg of potatoes. Now cost of 1 kg of potatoes, cost of 1 kg of potatoes is equal to total amount, total paid amount by number of kgs. Confusion avutandi. Total amount, total we paid amount by number of bought kgs, number of kgs. Number of kgs in this total amount, paid amount is 84. Okay, this is by, we can write like this, divided by number of kgs. Number of kgs means 3.5. 3.5. Okay, 3.5 kgs. Next question, 84 divided by, it is a mixed fraction. We are going to convert into a improper fraction. 3 2s are 6 plus 1. 3 2s are 6 plus 1, 7/2. Side la chudandi. 3 2s are 6 plus 1. See, the remaining ela alane as it is. 3 2s are 6 plus 1, 7/2. Okay, right. Next, 84 lane rangi, don't change this. By undi kada, మనం by ని వచ్చేసి into గా కన్వర్ట్ చేద్దాం. ఓకే, డివిజన్ by into గా కన్వర్ట్ చేస్తే then 7/2, denominator part 7/2 will become reciprocal. 7/2 becomes 2/7. Don't get confused. Divided by ని into గా చేసేస్తాం. then అప్పుడు ఏమవుతుంది, సైడ్ ఉండే డినామినేటర్ ప్లేస్ లో 7/2 becomes reciprocal. ఓకే, ఆ భిన్నం తిప్పి పడుతుంది అన్నమాట. క్యాన్సిలైజేషన్ ఇట్లయినా 2 1 2 4 84 into 2/7. ఓకే, 7/2 బైని ఇంటూగా చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ తిప్పి పడుతుంది. ఇట్ మీన్స్ లవం హారం అవుతుంది, హారం లవం అవుతుంది, భిన్నం తిప్పి పడుతుంది. ఓకే, 2/7 క్యాన్సిలైజేషన్. ఇక్కడ చూడండి, 2/7 84. మీరు మరీ కన్ఫ్యూజ్ అయ్యి 2 4 8 2 2 4 చేసినారు అనుకోండి, ఆన్సర్ రాంగ్ అయిపోతుంది, బేసిక్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఓన్లీ డినామినేటర్ టు న్యూమరేటర్ క్యాన్సిల్ చేసి 7 1 7, remaining 1 14. 7 2 14, 7 2 14. Next, 12 into 2, 12 2 24, 12 into 2, 12 2 24 rupees. So therefore cost of 1 kg of potato equal to 24 rupees. Therefore cost of 1 kg of potatoes is equal to 24 rupees. ఇక్కడ రాసేసి ఓవరాల్గా మన బాక్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ 6th one. A car traveled 225 kilometers in 4.5 hours with uniform speed. Find distance traveled in 1 hour. అంటే కార్ వచ్చేసి 225 కిలోమీటర్ డిస్టెన్స్ని కంప్లీట్ కవర్ చేయడానికి టేక్స్ 4.5 hours టైం. 4.5 hours టైం బట్టి ఇది కూడా క్లోజ్ విత్ యూనిఫామ్ స్పీడ్. యూనిఫామ్ స్పీడ్ మీన్స్ సేమ్ స్పీడ్. ఇక్కడ కార్ స్టార్ట్ చేసాడు చూడండి, డ్రైవర్ కార్ స్టార్ట్ చేసిన తర్వాత 100 kilometers రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ 1 hour టైం. ఎగ్జాక్ట్ 1 hour టైం అంటే 100 kilometers రీచ్ అవ్వడానికి 1 hour టైం తీసుకున్నాయంటే సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ 100 kilometers దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ హీ విల్ టేక్ 1 hour. ఇట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్ మీన్స్ అదే అనమాట. ఫస్ట్ 1 hour 100 kilometers,
నెక్స్ట్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 2 అవర్స్ తీసుకోవడం అలా కాకుండా సేమ్ టైం. ఫస్ట్ 1 అవర్, 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కాబట్టి 1 అవర్ 100 కిలోమీటర్స్. నెక్స్ట్ సేమ్ 100 స్పీడ్, సో 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ 1 అవర్కి 100 కిలోమీటర్ పర్ స్పీడ్, అగైన్ 100 కిలోమీటర్. సో ఓవరాల్గా చూడండి 2 అవర్స్కి ఎంత రీచ్ అయినాడు, 200 కిలోమీటర్స్. ఎగ్జాక్ట్ ఫస్ట్ 1 అవర్ 100 కిలోమీటర్స్, నెక్స్ట్ 1 అవర్ ఆల్సో 100 కిలోమీటర్స్. ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటి కూడా ట్రావెల్ చేసినాడు అనుకోండి, సపోజ్ ఇంకా హాఫ్ అన్ అవర్ స్టాప్ చేద్దాం, ఓకే, విత్ యూనిఫామ్ స్పీడ్ పర్ అవర్ 100, నెక్స్ట్ అవర్ 100, నెక్స్ట్ 1 అవర్కి ఎగ్జాక్ట్ 100 కవర్ చేయాల్సింది, బట్ ఇక్కడికే స్టాప్ అయిపోయినాడు అనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్, ఇప్పుడు ఎంత అయిపోతుంది, 50 కిలోమీటర్, 100 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ నెక్స్ట్. బట్ 1 అవర్ కంప్లీట్ చేయకుండా హాఫ్ అన్ అవర్ స్టాప్ అయినాడు అనుకోండి, హాఫ్ జర్నీ 50 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ 50 కిలోమీటర్స్, ఇంకా హాఫ్ అన్ అవర్కి ఎంత కవర్ చేయొచ్చు, రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ 50 కిలోమీటర్స్, టోటల్గా 1 అవర్ 100 అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి 1 అవర్ ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్, సో టోటల్ 2.5 అవర్స్. ఫస్ట్ 1 అవర్ 100 కిలోమీటర్స్, నెక్స్ట్ 1 అవర్ 100 కిలోమీటర్స్, 100 200, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 50 కిలోమీటర్స్, సో టోటల్ 250 కిలోమీటర్స్. జస్ట్ దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, వేరే నంబర్స్ తీసుకొని జనరల్గా మీకు ఈజీగా అర్థం అవడానికి ఇంటిది. ఓకే, నా సేమ్ టు సేమ్ ప్రాబ్లంలో కవర్ చేద్దామా. చూడండి సొల్యూషన్. ఏ కార్ ట్రావెల్ 225 kilometers in 4.5 hours. Given distance traveled by car in 4.5 hours is equal to, ఎంత డిస్టెన్స్ కవర్ చేసిన, 225 kilometers. 225 kilometers. Distance travelled by car in 4.5 hours is equal to 225 kilometers. Next one. Same. Distance travelled by car in 1 hour is equal to, 225 kilometers ki ఎంత టైం తీసుకుందండి, 4.5 hours. బట్ ఇప్పుడేం ఫైండ్ అవుట్ చేయాలా, 1 అవర్, 1 అవర్కి ఎంత కవర్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పక్కన పెట్టి ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్ ఎగ్జాంపుల్ అండి, 1 అవర్ 100 kilometers, ఎవరీ 1 అవర్ 100 kilometers. అవును, ఈ క్వశ్చన్లో ఇప్పుడు చూడండి, ఇది తెల్ల అనుకుందాం, 100 1 అవర్ 100 అని, 2.5 hours is equal to 250 kilometers రాష్ట్రం. ఇప్పుడు ఈచ్ అవర్ ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందంటే 100 kilometers మనకు ఐడియా ఉంది, బట్ ఇప్పుడు ఏం ఐడియా లేదనుకుందాం. ఇప్పుడు చూడండి టోటల్ ట్రావెల్ జర్నీ 250 kilometers. ఓకే, ఎంత టైం పట్టింది, 2.5 hours. ఇట్ టేక్స్ టోటల్ 2.5 hours టైం. ఇప్పుడు టోటల్ ట్రావెల్డ్ డిస్టెన్స్ బై నంబర్ ఆఫ్ అవర్స్ చూడండి, సింపుల్. 250, 2 to 4, 4 1 5, 5/2, 250 బై చేంజ్ చేసినాం అనుకోండి, ఇంటూ, అంటే డివిజన్కి ఇంటూ చేంజ్ చేస్తే రెసిప్రోకల్, న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్, డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్, భిన్నం తిప్పి పడుతుంది, లవం హారం, హారం లవం. ఎస్, ఇప్పుడు చూడండి 5 1 5, 5 5 25, రిమైనింగ్ 0, 52 100, చూడు 100. 1 అవర్కి ఎంత, 100 kilometers. 1 అవర్ కవర్డ్ డిస్టెన్స్ 100 kilometers. చూడండి క్యాచ్ చేసినారా, అంటే ఎగ్జాంపుల్ ఎట్లయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే, యాజ్ వెల్ యాజ్ టోటల్ ట్రావెల్డ్ జర్నీ ఆర్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై కార్ ఇన్ 4.5 hours is 225 kilometers divided by, టోటల్ అవర్స్ ఎన్ని, గివన్ అవర్స్ 4.5 hours, సో 225 అనేది అర్థం. డివైడెడ్ బై మిక్స్డ్ ఫ్రాక్షన్, 4 2 8, 8 1 9, 9/2, నెక్స్ట్ 225. ఇప్పుడు బై మనం ఏం చేంజ్ చేయాలా, ఎస్, కన్వర్టింగ్ యాజ్ ఇంటూ, 9/2 బికమ్స్ రెసిప్రోకల్, 2/9, 2/9, భిన్నం తిప్పబడుతుంది, లవం హారం, హారం లవం. ఎస్, క్యాన్సిలేషన్ చెక్ చేద్దామని డైరెక్ట్ 9 1 ట్రై చేద్దాం. ఓకే, మరి 3 3 సింపుల్ అలవాటు చేసుకోదండి. 9 1 9, నెక్స్ట్ 9 2 18, రిమైనింగ్
4 because 22, 9 2 is 18, remaining 4, 45, 9 5 is 45, 9 5 is 45, 25 into 2, 50, 25 2 is 50. So let's go. 1 hour 50 kilometers. ఈ గివన్ క్లో వచ్చేసి 1 hour ఎంత కవర్ చేస్తున్నారంటే 50 kilometers. చూడండి, సి సపోజ్ 50, నెక్స్ట్ 1 hour 50, and then next hour also 50, again next hour 50, నెక్స్ట్ ఇంకా 50 పోగొట్టుకుని స్టార్ట్. చూడండి 1 hour టోటల్ 4.5 hours. ఫస్ట్ 1 hour 50 kilometers, next 1 hour again 50 kilometers, and again 1 hour 50, again 1 hour 50, total 4 hours. And then next half an hour means complete travel complete just then 50 kilometers complete cheyala. So off just stop ayindi, exact off means ikkada enta cover ayinattu 25 kilometers. Total add cheyandi, 50 plus 50 100, 150, 200, 225 hours. 1 next 2 3 4 4.5 hours. Seventh question, if 24 students share 4 by 5 kgs of cake, then how much cake does each one get? See 24 students ఉన్నారు, కేక్ 4 by 5 kgs కేక్. దాన్ని ఏం చేయాలా, ఎగ్జాక్ట్గా ఈచ్ స్టూడెంట్కి పర్ఫెక్ట్గా వచ్చేలాగా డివైడ్ చేయాలి. ఒక స్టూడెంట్కి ఎక్కువ రాకూడదు, ఇంకో స్టూడెంట్ తక్కువ రాకూడదు. ఈచ్ స్టూడెంట్ సేమ్ క్వాంటిటీలో చేంజ్ ఉంటుంది. సో 24 స్టూడెంట్స్లో ఫస్ట్ 4 మెంబర్ ఒక కేజీ తిని, లేదా ఒక 2 kgs ఫస్ట్ 4 మెంబర్స్ తిని, రిమైనింగ్ 20 మెంబర్స్కి తక్కువ రావడం, ఆ టైప్ ఎగ్జాక్ట్గా అందరికీ కావాలి. సిక్స్. సో దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ గివన్ రాసేయండి. నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ కేక్ shared by 24 students is equal to 4 by 5 kgs. చూడండి, క్వాంటిటీ ఆఫ్ కేక్ షేర్డ్ బై 24 స్టూడెంట్స్. టోటల్ 24 స్టూడెంట్స్ ఎంత షేర్ చేసుకోండి, క్వాంటిటీ ఎంత కేక్ 4 by 5 kgs. నెక్స్ట్ నౌ see each student find out the quantity of cake shared by one student is equal to, see ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిలా కూడా రాయించుకుందామా. సో ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్, కన్వర్ట్ చేద్దామా. 5 4 is 20, 20 plus 4 24, 5 4 is 20, 20 plus 4 24 by 5 kgs. ఓకేనా. సో నెక్స్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక కేజీ కేక్ ఉంది. టోటల్గా వచ్చేసి అదర్వైజ్ ఇది ఒక 2 kgs ఉంది కేక్, 2 kgs. ఫ్రెండ్స్ 4 మెంబర్స్ వచ్చారు, బర్త్డే పార్టీ. ఓకే, బర్త్డే పార్టీ. సో టోటల్ 3 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 1 2 3. టోటల్ ఎంతమంది అయినారు, 4 మెంబర్స్. టోటల్ మెంబర్స్ 4, బర్త్డే పార్టీ పిలిచి. సో టోటల్ కేక్ ఎంత ఉంది, 2 kgs. ఈచ్ మెంబర్ ఎంత షేర్ చేసుకుంటారు గెస్ చేయండి. ఎస్, ఈచ్ మెంబర్స్ 4 members, సో 4 parts, హాఫ్ కేజీ, అవునా. టోటల్ కేక్ 2 kgs. సింపుల్. టోటల్ మెంబర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 4 members. టోటల్ మెంబర్స్, టోటల్ స్టూడెంట్స్ 4. టోటల్ క్వాంటిటీ ఆఫ్ కేజీ కేక్ 2 kgs. 2 1 2 2 ఎంత వచ్చిందండి, 1/2. సో ఈచ్ స్టూడెంట్ హాఫ్ కేజీ, వర్క్ హాఫ్ కేజీ. ఈ టైప్లో. సో ఇక్కడ గివన్ టోటల్ 24 by 5 kgs of cake. 24 by 5 divided by, total students 24 students. 24. Right. Now see 24 by 5. Okay. Next divided by. Divide by ఏం చేద్దాం, ఇంటూ కన్వర్ట్ చేసినాం అనుకోండి. దెన్ ఈ డినామినేటర్ ప్లేస్లో ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ రెసిప్రోకల్. ఇక్కడ రెసిప్రోకల్ చేయడానికి ఏం లేదు అనుకోద్దండి. by 1 we can write like this, by 1. So 24 by 1 becomes 1/24. 1/24.
24 1 ja 24 1 ja. Direct cancel. Remaining 1 1 ja 1, 5 1 ja 5, 1 by 5. Okay, see each student get the part అంటే 1 by 5 kgs. It means 1 by 5 means మనకి ఎంత అంటే 0.200 గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే see ఇంకా క్లియర్గా 1 ఓకే 5 ఓకే క్యాన్సిల్ కాదు. సో 0.0 5 to the 10. See 5 to the 10. So remainder is 0. So 0.2 or 0.2 kgs. Otherwise 200 grams or each student ఎంత వచ్చిందంటే 200 grams. అంటే ఒక్కొక్క స్టూడెంట్ 200 grams అంటే దగ్గర ఐ మీన్ కాల్ కేజీ అంటాం కదా మనం 1/4 దగ్గర రీచ్ అయినట్లే. ఇంకో 50 grams తక్కువ. ఓకే, సో దేర్ ఫోర్ quantity of cake shared by each student is equal to 0.2 kgs or 200 grams. Last question in this exercise. A drum contains 210 liters of water. How many times does the boy get the water for watering the plants with 3.5 liters of full bucket from the drum? బాగా క్లియర్గా ఉండండి. సి ఒక డ్రమ్లో వాటర్ ఎన్ని ఉన్నాయి? 210 liters ఆఫ్ వాటర్. నెక్స్ట్ సి బాయ్తో ఒక బకెట్ ఫర్ దేనికి అంటే వాటరింగ్ ది ప్లాంట్స్ 3.5 liters బకెట్. సి ఈ 3.5 liters బకెట్తో వచ్చేసి సి 210 liters డ్రమ్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ దిస్ చూడండి. సి సింపుల్గా అర్థమవుతుంది చూడండి. స్మాల్ ఎగ్జాంపుల్. సి 20 liters drum. ఇక్కడ ఒక వాటర్ డ్రమ్. ఇట్ కంటైన్స్ 20 liters టోటల్. ఫ్లవర్స్ ఇంకేం చేయాలా? వాటర్. సో దేంతో వాటర్ ఎలా? సి డైరెక్ట్గా 20 liters బకెట్ ఎందుకు పోవడానికి కాదు కదా. సి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ చూడండి. ఏ బాల్. సో ఇంత కుదరదు కాబట్టి ఒక స్మాల్ బకెట్ 4 liters కంటైన్ చేసే ఒక బకెట్ తీసుకొచ్చాడు. ఓకే, ఈ బకెట్ తీసుకొని సి 1 time దాంట్లో తీసుకొనేసి వేసేస్తాడు. 20 liters ఉంటే ఎంత అయిపోతుంది? 16. సో 1 time 16. నెక్స్ట్ అగైన్ సెకండ్ టైం అవుట్ చేస్తాం. నెక్స్ట్ 16 becomes 12. నెక్స్ట్ అగైన్ మరి థర్డ్ టైం 8. నెక్స్ట్ సి ఫోర్త్ టైం 4, ఫిఫ్త్ టైం 0. కవర్. టోటల్ కంప్లీట్ డ్రమ్ము కవర్ అయిపోయింది. ఓకే, సి టోటల్ 20 liters ఫుల్ వాటర్. దీని కెపాసిటీ 4 liters. ఫస్ట్ టైం పవరింగ్ 16 liters, 20లో 4 కంప్లీట్. ఇట్లా 5 times 1 2 3 4 5 times. సి 5 times. సో ఈచ్ టైం 4 liters అంటే అప్పుడు టోటల్ ఎంత కవర్ అయినట్టు? 20 liters కవర్ అయిందా లేదా? సి 5 times 4 చేసిన. ఓకే, నెక్స్ట్ అదే ఓవరాల్గా తీసుకోండి. సి 5 times మనకు తెలియదు అనుకున్నాం. టోటల్ కెపాసిటీ 20 liters బై బకెట్ కెపాసిటీ 4 liters. 4 into 5, 4 5 20. సో 5 times. అందుకే 5 times తీసుకోవడం, దానికి పవరింగ్ చేయడం, తీసుకోవడం, దానికి పవరింగ్ చేయడం. 5 times. ఓకే, సో నెక్స్ట్ గివన్ సొల్యూషన్. గివన్ సి కెపాసిటీ ఆఫ్ వాటర్ డ్రమ్. కెపాసిటీ ఆఫ్ వాటర్ డ్రమ్ ఈజ్ ఈక్వల్ టు 210 liters. 210 liters. నెక్స్ట్ కెపాసిటీ ఆఫ్ బకెట్. Capacity of bucket. See, capacity of bucket is capacity 3.5 liters. 3.5 liters. So ఇక్కడ టోటల్ 20 liters ని ఎట్లయితే విత్ బకెట్ బై 4 ఎగ్జాంపుల్ ఎలా ట్రై చేసిన లాస్ట్ కి ఫైండ్ అవుట్ చేయాలా? సి బాయ్ గెట్ ఎస్ నంబర్ ఆఫ్ buckets of water. Number of buckets of water the boy gets. ఇక్కడ కావాలి స్పేస్ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ ఏం చేసినాం? టోటల్ లీటర్స్ బై డ్రమ్. ఓకే, డ్రమ్ బై సి బకెట్ కెపాసిటీ. సి డ్రమ్ కెపాసిటీ 210 liters divided by సి బకెట్ 3.5. ఓకే, సి 210 అలానే రాదు. And then by say mixed fraction 3 to the 6 1 7 by 2. Next there
నెక్స్ట్ 210 డివైడెడ్ బై ఇంటూ చేసేసాం. నెక్స్ట్ 7/2 బికమ్స్ 2/7 రెసిప్రోకల్ భిన్నం తిప్పబడుతుంది. సి 2/7 క్యాన్సిలైజేషన్ 7 1 7. నెక్స్ట్ 7 3 21 రిమైనింగ్ 0. 7 1 7. నెక్స్ట్ 7 3 21 రిమైనింగ్ 0 అలానే ఉంటుంది. సో ఇంకా ఫైనల్ మనకి ఏముంది ఇక్కడ 30 ఇంటూ కన్ఫ్యూజ్ అవుతుంది, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. 32 60. 32 60 మీన్స్ 60 టైమ్స్. సి గివన్ క్వశ్చన్ 210 లీటర్స్కి వెళ్తే దిస్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ 3.5 లీటర్స్. సి ఇప్పుడు చూడండి 210 లీటర్స్ కవర్ చేయాలంటే 3.5 లీటర్స్తో 60 టైమ్స్ 1 2 3 4. సో 60 టైమ్స్ కవర్ చేస్తే ఇప్పుడు కంప్లీట్గా డ్రమ్ క్లియర్. ఓకేనా?